హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. నేను కరీంనగర్ అండ్ వరంగల్లో విజిట్ చేస్తుంటాను. మీ మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నన్ను వచ్చి అక్కడ సంప్రదించగలుగుతారు. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి నాకు బోన్స్లో సౌండ్స్ వస్తున్నాయండి అని అంటూ ఉంటారు. అంటే క్లికింగ్ సౌండ్స్ వస్తున్నాయి, నాలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని వాళ్ళకి డౌట్తో వస్తూ ఉంటారు. ఈ క్లికింగ్ సౌండ్స్ అనేది కామన్ అండి. దానికి భయపడాల్సింది లేదు. శరీర తత్వం బట్టి, మనిషి బట్టి ఉంటుంది. అందరికీ రావాల్సిన రూల్ ఏం లేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావు. చిన్న ఏజ్ వాళ్ళకి వస్తే నో ప్రాబ్లం. పెద్ద ఏజ్ వాళ్ళకి ఏమైనా బాగా క్లికింగ్ సౌండ్ లేకపోతే నాయిస్ వస్తే, ఎస్పెషల్లీ మోకాలలో వస్తే, అది ఆర్థరైటిస్ కింద వస్తుందండి. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇది పెద్ద ఏజ్ వాళ్ళకి, అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మోస్ట్లీ ఇది వస్తే దీన్ని ఆర్థరైటిస్ అంటాం. దాన్ని ఎక్స్రే తీస్తే మనకు బోన్స్ అరుగుతున్నాయా, ఎంతవరకు అరుగుతున్నాయి, ఏ స్టేజ్లో ఉంది, లోపల గుజ్జు అనేది వెళ్ళిపోయి 2 ఎముకల మధ్యలో ఇలా గ్యాప్ ఉండి గుజ్జు ఉండాల్సింది మీకు దగ్గరకు వచ్చి ఒకదానికొకటి రాసుకునేసరికి క్లిక్కింగ్ ఉంటుంది. సో అది ఏజ్డ్ వాళ్ళకు ఉంటుంది. యంగ్ ఏజ్ వాళ్ళకు కొంత స్వతహాగానే క్లిక్కింగ్ ఉంటుంది. దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఎన్ని చేసినా కానీ అవి నార్మలే ఉంటాయి. శరీర తత్వం బట్టి ఉంటుంది. కానీ గుజ్జు తగ్గడం వలన లేకపోతే మనకేమైనా వ్యాధో బీమారీ వచ్చినందుకు మనకి ఇది రావడం అనేది కాదు. మనము ఎంఆర్ఐ చేసినా కానీ మనకి ఏమీ తెలియదు. అట్లా ఓన్లీ మన బాడీ నేచర్ అటువంటిది. కొంతమంది అంటే టిక్స్ అంటారు. అంటే వాళ్ళు కావాలని ఇలా సౌండ్ చేసుకోవడము వాళ్ళకి అలవాటు అయిపోతుంది. చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. అంటే భుజం, ఎస్పెషల్లీ భుజానికి మూమెంట్ చేసేసి కొంచెం అప్పుడప్పుడు భుజం డిస్లోకేట్ అయ్యి మళ్ళీ రెడ్యూస్ అయిపోయి, అంటే భుజం అనే బోను జాయింట్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి రావడము, ఇవన్నీ కొంతమంది చేస్తూ ఉంటారు. ఇవి టిక్స్ లాగా ఉంటాయి. కొంతమంది వివిధ సౌండ్స్ చేస్తుంటారు. చేతుల్లో కానివ్వండి, భుజంలో కానివ్వండి, మోకామ, ఇవి నార్మల్గా చేయకుండా బెటర్. ప్లస్ కొంతమంది మెడ ఆడిస్తుంటారు. ఇలా కావాలని చేస్తుంటారు. అది అలవాటు అయిపోతుందండి. దాంతో కూడా సౌండ్స్ వస్తాయి. సో ఈ మెడ అటు ఇటు జరపడము, లేకపోతే షోల్డర్ జాయింట్ మూవ్ చేయడం, లేకపోతే ఫింగర్స్ని ఇట్లా ప్రెస్ చేసుకోవడము, ఇవి కొంతమందికి అలవాటు ఉంటుందండి. ఈ అలవాటు కొంచెం మానుకోవాలి. దాంతో కూడా సౌండ్స్ వస్తాయి. ఓకే, కానీ నష్టమే జరగదు. కానీ జనరల్గా అలవాటు మానుకుంటే బెటర్ అండి. ఓకే, సో గుజ్జు తరగడం అలాంటిది ఏమీ ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ థింగ్. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండేవి, అంతే.